ఈరోజు హెల్తీగా, టేస్టీగా చేసుకునే ఒక పాతకాలం నాటి ఉప్మాని చేసి చూపించబోతున్నాను. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దీన్ని పల్లి చట్నీతో గానీ, టమాటో చట్నీతో, సాంబార్‌తో తింటే చాలా బావుంటుంది. దీనికోసం ఒక కప్పు బియ్యము, పావు కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని, మళ్ళీ వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఒక క్లాత్ పైన ఆరబోసుకోండి. తడి అస్సలు ఉండొద్దు. చేయితోని ఈ విధంగా అన్నారంటే చేతికి తడి అస్సలు ఉండకూడదు. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాంబే రవ్వ ఎంత సన్నగా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఆయిలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, దీంట్లో కొద్దిగా పెసరపప్పు వేసుకొని, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇంగువ, ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల వాటరు, ఉప్పు, మిరియాలు వేసుకొని ఈ విధంగా మరుగుతున్నప్పుడు మన రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూ చేసుకోండి. ఈ విధంగా దగ్గర అయిన తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకున్నారంటే మన ఉప్మా రెడీ అయిపోయింది.